కావ్య ఉండి రాజుకి తినిపిస్తుంటుంది, తినండి అని చెప్తుంటే అక్కడున్న రాజు తింటూ అంటాడు. అక్కడున్న రాజు ఉండి మనసులో అనుకుంటాడు, ఏ ఆనందం జీవితానికి ఉంటే బాగుంటుంది కదరా అని మనసులో అనుకుంటాడు. అక్కడున్న స్వప్న ఉండి ముఖం కడుక్కొని వస్తూ అద్దం దగ్గర నిలిపడి ఉంటుంది. స్టిక్కర్ తీసి స్టిక్కర్ అంటించుకుంటే మెడలో చూసుకుంటే మెడలో ఏం లేదు కదా అని నక్లెస్ వేసుకునే బీరువా తీస్తూ ఉంటుంది. అక్కడున్న బీరువాలోన నక్లెస్ డబ్బా తీసి చూస్తుంది, దాంట్లో ఉండకపోతే ఒక్కసారి షాక్ అయిపోతుంది, ఆలోచిస్తూ ఉంటుంది. నా నక్లెస్ ఏమైంది, నేను దీంట్లోనే కదా పెట్టిందని చెప్పి అంత బీరువా అంతా పుడుకుతూ ఉంటుంది. అప్పుడు ఆలోచించేస్తుంటుంది, ఎవరు తీసింటారు, మళ్ళీ ఆ రాహుల్ పని అని కోపం డోర్ వేసి రాహుల్ దగ్గర వెళుతూ ఉంటుంది. అదే టైంకి రాహుల్ ఎదురు పడతాడు. రాహుల్ చూసి కోపం పడుతూ ఉంటుంది స్వప్న. రాహుల్ ఉండి, ఏంటి కళ్ళు ఎర్రబడ్డాయి, ఏం లిప్స్టిక్ గిన్ పెట్టుకున్నావా అని అడుగుతాడు. అరే పళ్ళ నుంచి సౌండ్ వస్తుంది, జంతువులు ఏం తింటున్నావా అని అడుగుతాడు. స్వప్న ఉండి, నేను బీరోలో పెట్టిన నక్లెస్ కనిపించట్లేదు అని చెప్తుంది. ఆ మాటకి రాహుల్ ఉండి, అవునా కళ్ళజోడు పెట్టుకొని చూడలేకపోయావా అని అడుగుతుంటే ఆ మాటకి స్వప్న ఉండి, నా దగ్గర ఆటలు ఆడకు రాహుల్, నక్లెస్ ఎక్కడా అని అడుగుతుంటే ఆ మాటకి రాహుల్ ఉండి, ఇది మరీ బాగుంది, మెడలో వేసుకునేది నువ్వు, బీరోలో పెట్టుకునేది నువ్వు నక్లెస్ ఉండి నన్ను నక్లెస్ అని అడుగుతున్నావు ఏంటి అని చెప్తుంటే ఆ మాటకి స్వప్న ఉండి, నా నక్లెస్ తీసింది నువ్వే అని నాకు బాగా తెలుసు, మర్యాదంగా నా నక్లెస్ ఎక్కడ ఉంది చెప్పు అని చెప్తుంటే ఆ మాటకి రాహుల్ ఉండి, ఇది భారీ టూ మచ్, ఎప్పుడో ఒకసారి కక్కుర్తి పడినాన్ని ప్రతిసారి నేనే దొంగనని అంటే ఎలా చెప్పు. స్వప్న ఉండి, నాటకాలు ఆడొద్దు, బీరోలో ఉండే నక్లెస్కి రెక్కలు రావు, నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వే నా నెక్లెస్ తీసావు అని చెప్తాడు. ఆ మాటకి రాహుల్ ఉండి, నేనెందుకు తీసాను, నువ్వు బీరోలో పెట్టింది సంగతే నాకు తెలీదు, ప్రతిదానికి ముగ్గురు మీద నిందలు వేస్తే తాళ కట్టిన వాడిని, నాకు ఎంత అవమానమో తెలుసా అని చెప్తాడు. ఆ మాటకి స్వప్న ఉండి, అవమానం మాటకి నీకు అర్థం తెలియదు కానీ నువ్వు ఎన్ని బిల్డప్లు ఇస్తావో నాకు బాగా తెలుసు, నీ గొప్పతనం చాటుకోదానికి ఏదో ముష్టి ముఖానికి ఊడ్చిపెట్టావని నేను వెర్రిదాన్ని కాదు నేను అని చెప్తుంటా. ఆ మాటకి రాహుల్ ఉండి, స్వప్న నువ్వు ఈ మధ్య అద్దంలో ముఖం చూసుకొని మానేసినావు అనుకున్నాను అని చెప్తుంటా. ఆ మాటకి స్వప్న ఉండి ఒక్కసారి షాక్ అయ్యాలని చూస్తూ ఉంటుంది. అవును, మళ్ళీ అవతలని ముష్టి ముఖం అనే ముందు వెనుక ముందు కూడా చూసుకోవాలి కదా అని చెప్తుంటా. ఆ మాటకి స్వప్న ఉండి, చూడు రాహుల్, నేను నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఆ టైంలో నా నెక్లెస్ తెచ్చి నా చేతిలో పెట్టాలి, లేదంటే చెప్పు ఏం చేస్తావే లేదు అంటే. స్వప్న ఉండి, నువ్వు కట్టిన తాళితో నీకే ఊరేస్తాను జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేస్తుంది స్వప్న. అక్కడున్న రాహుల్ ఉండి, అంత అవకాశం నీకెందుకు ఇస్తానే, కొంచెం ఒక్క పెట్టు, ఉరుతాడు నాకే వేస్తావు, నీకే బిగించుకుంటావో తెలుస్తుంది అని చెప్తాడు. అయినా ఇలాంటి బెదిరింపు ఎన్ని చూడలేదు, నీకు భయపడిపోయి నీ మాట విని నా గుహాన్ని వదులుకోలేను కదా, అది కుదరదు, తొందరలోనికి చర్మ గీతం, నా కూలితో ఇవాగ గీతం అని చెప్తూ ఉంటాడు. మా మామ చెప్పిన పిచ్చి మాటలు వినక్కర్లేదు, ఈ ఇంట్లో విలువలేని చోట చిల్లర వెతుక్కున్నట్లు అవసరం లేదు, నీ దివ్య ముఖాన్ని చూడక్కర్లేదు. కావ్య ఉండి బయట వాకింగ్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు బయటకు వచ్చి కావ్యని చూస్తూ ఉంటాడు. కావ్య చేసినట్లు రాజు కూడా చేస్తూ ఉంటాడు. అక్కడున్న కావ్య చూసి ఏంటి అని అడుగుతూ ఉంటాడు. నువ్వు చేసింది ఏంటి అని అడుగుతుంటే ఆ మాటకి కావ్య ఉండి, ఆసనం ఇస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండి, ఎవరిని నాశనం చేయడానికి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి కావ్య ఉండి, దీన్ని యోగా అంటారమ్మా అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి రాజు ఉండి, గాడిద గుడ్డేం కాదు, ఇప్పుడు అవసరమా నీకు ఇది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి కావ్య ఉండి, చాలా అని అంటుంది. ఆ మాటకి రాజు ఉండి, ఏంటి చాలా, నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా, నీకు అప్లికేషన్ నీకు చాలదు అన్నట్లు ఇలాంటి పని మళ్ళీ చేసి ఏదో ఒకటి ప్రాబ్లం తెచ్చుకోవడానికా. కావ్య ఉండి, చెప్పండి, మీరు గట్టిగా చెప్పండి, ఇంట్లో వాళ్ళందరికీ వినపడల్లా, అందరూ మళ్ళీ లాబో గిబో అని మళ్ళీ మైక్ పెట్టి చెప్పండి అని చెప్తుంటే ఆ మాటకి రాజు ఉండి, నేనేం చెప్పట్లేదు, నువ్వే రోస్పేకంగా అరుస్తున్నావు అని చెప్తుంటే ఆ మాటకి కావ్య ఉండి ఇంకేం మాట్లాడకుండా ఊరికి అయిపోతుంది. అక్కడున్న కావ్య ఉండి రెడీ అయ్యి నడుము తిప్పుకుంటూ పోతూ ఉంటుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి, నడుము మేము అంత తిప్పుతున్నాము, నడుము ఊడిపోగలదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి కావ్య ఉండి, నాకుంది, నేను తిప్పుతున్నాను, మీకు లేదు, మీరు తిప్పట్లేదు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి ఇంద్రదేవుడు ఒక్కసారి షాక్ అయిపోతుంది. అక్కడున్న అప్పన్న కూడా షాక్ అయిపోతుంది. అక్కడున్న కావ్య దగ్గరికి వచ్చి, ఈరోజు రెడీ గదిలోకి రావాల్సింది అని ఆర్డర్ వేశాడని చెప్తాడు. ఆ మాటకి ఇంద్రదేవి ఉండి,
భోజనం దగ్గర కొంచెం జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న రాజు ఉండి కడుపు దానికి అయితే నేనెందుకు భోజనం మానేయాలి, అదింత నాకు తెలీదు అని వాళ్ళని రూమ్లోకి చెప్పుకుంటూ పోతుంటాడు. అక్కడున్న రాజు చూసి ఒకసారి షాక్ అయిపోతాడు కావ్యని. కావ్య ఉండి పాలు పెట్టుకొని మల్లెపూలు తిప్పుకుంటూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి ఇదేంటి ఇది వేషం అని అడుగుతూ ఉంటాడు. కావ్య ఉండి దగ్గరకు వెళ్ళి ఇది బడా రాజు అలవాటు అని చెప్తుంటాడు. ఆమెకి రాజు ఉండి నాకేం అర్థం కావట్లేదు కళావతి అని చెప్తుంటాడు. నేను నా బిడ్డకి జన్మనిచ్చి ఎస్బ్రెట్ అయ్యేంత వరకు కాళ్ళ మిల్లలే ఆనందంగా గలిపిస్తే బాగుంటుంది అనిపిస్తుందండి. రాజుండి ఆ మాటకి కావ్య వైపు అలానే చూస్తుంటాడు. అక్కడున్న కావ్య కూడా రాజు వైపు చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.